హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోస్లో ఏదైనా అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఎటువంటి తప్పులున్నా కూడా ఆ వీడియోని ఎడిట్ చేయడం లేదంటే కట్ చేయడం ఎలాగా అంటే అప్లోడ్ చేసిన తర్వాత వీడియో పబ్లిక్ అయినా కూడా అది ఎలాగా దాన్ని ఎడిట్ చేయడం ఎలాగా అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని ఎడిట్ చేయడం ఎలాగా అన్నది అయితే కంప్లీట్గా నేనైతే మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లోనైతే చూపిస్తాను. దాని వీడియోలో ఏదైనా ఆబ్జెక్ట్ బ్లర్ చేయడం కావచ్చు, వేరే పాటలు యాడ్ చేసుకోవడం కావచ్చు, లేదు అన్నట్లయితే ఎక్కడైనా వీడియో కనుక తప్పు ఉంది, అది అనుకోకుండా వీడియోలో ఎడిట్ చేయలేదు అంటే అది ఎలానో జరిగిపోయింది, దాన్ని ఇప్పుడు కట్ చేయడం ఎలా అన్నది అయితే పూర్తిగా అందులోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి అది తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మరి లేట్ చేయకుండా స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు మీ అప్లోడ్ చేసిన వీడియోస్ని కనుక ఎడిట్ చేద్దాము అని అనుకున్నట్లయితే ముందుగా మీరైతే యూట్యూబ్ స్టూడియోని క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాష్బోర్డ్ కింద కంటెంట్ టాబ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్, అలాగే అనలిటిక్స్ టాబ్, ఇక్కడ ఎడిటర్ అనే టూల్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేయడం ఏంటి అన్నది చూసుకున్నట్లయితే మీ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంది, కొద్దిగా కట్ చేయాలి అన్నది చేసుకోవచ్చు. అలాగే ఒక పర్టికులర్ వీడియో, పర్టికులర్ ఫేస్, లేకపోతే ఇంకేదైనా మీ వీడియోలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంది అన్నట్లయితే దాన్ని కూడా మీరు బ్లర్ మోషన్లో పెట్టుకోవచ్చు. అలాగే వేరే ఆడియోని కూడా మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. మరి అవి ఎలా అన్నది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కట్ గురించి చూసుకుందాం. ముందుగా ఇక్కడ ట్రిమ్ అండ్ కట్ అని చూసారా, ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ న్యూ కట్ దగ్గర తీసుకోండి. న్యూ కట్ దగ్గర తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ టైం లైన్ ఎక్కడనైతే కట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైం లైన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే సింపుల్గా ఇక్కడ 5 సెకండ్స్ అండ్ ఇక్కడ 00 అని అయితే అంటే ఇక్కడ టైం లైన్లోనైతే 0 అని అయితే పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కొట్టినట్లయితే మీకు ఇక్కడ అది కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నేనైతే సేవ్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అని అయితే ఇక్కడ అయితే మళ్ళీ సేవ్ పని అయితే నొక్కండి. ఇదైతే మీకు కట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. కొద్దిగా టైం అయిన తర్వాత మీ వీడియో అనేది మళ్ళీ మీరు కట్ చేసిన పార్ట్ని మినహాయించి అంతా అయితే యూట్యూబ్లోనైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ బ్లర్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా బ్లర్ దగ్గర ప్లస్ పైన నొక్కినట్లయితే ఇక్కడ ఫేస్ బ్లర్, అలాగే మనకు కస్టమ్ బ్లర్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫేస్ బ్లర్ అంటే వీడియోలో ఉన్న అన్ని ఫేసెస్ని యూట్యూబ్ డిటెక్ట్ చేసి మనకు చూపిస్తుంది. అక్కడ ఏ ఫేస్ అయితే మనకు వద్దనుకుంటున్నామో అక్కడైతే సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కస్టమ్ బ్లర్ అంటే ఇక్కడ వీడియోలో ఎక్కడ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ కనిపించినా కూడా మనం అయితే బ్లర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ముందుగా ఫేస్ బ్లర్ గురించి చూసినట్లయితే ఇక్కడ ఫేస్ బ్లర్ పైన నొక్కినట్లయితే మనకైతే ఇక్కడ యూట్యూబే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది ఫేసెస్ అన్నిటిని. ఇక్కడ డిటెక్ట్ చేయడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే యూట్యూబే ఆటోమేటిక్గా అక్కడ ఆ వీడియోలో ఉన్న ఫేసెస్ని అయితే చూపించింది. ఇక్కడ నేను ఒక్కనే కనిపిస్తాను కాబట్టి నా వీడియోస్లో నా ఫేస్ మాత్రమే ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై పైన నొక్కినట్లయితే ఇక్కడ ఫేస్ దగ్గర బ్లర్ ఐకాన్ వచ్చింది చూసారా, ఇక్కడ ఫేస్ మొత్తం అయితే బ్లర్గానే ఉండిపోతుంది అన్నట్టు ఈ వీడియోలో మనం సేవ్ చేసినట్లయితే. అలాగే ఇక్కడ కస్టమ్ బ్లర్ పైన నొక్కినట్లయితే మనకైతే ఇక్కడ టైం లైన్ అయితే లోడ్ అవుతూ ఉంది చూసారా. ఇక్కడ మనం అంతసేపు మిగిలిన సెట్టింగ్స్ అయితే చేసుకుందాం. ఇక్కడ మరి మన బ్లర్ మోషన్
అసలు ఎక్కడ ఎలా ఉండాలి షేప్ అనేదాన్ని అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెక్టాంగిల్లా ఉండాలా, అంటే డబ్బాకారంలో ఉండాలా, లేకపోతే గుండ్రంగా ఉండాలా అన్నదైతే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓవల్ అని నొక్కినట్లయితే షేప్ రౌండ్గా మారింది చూసారా. అలాగే ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్లర్ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ట్రాక్ ఆబ్జెక్ట్ అని ఉంది. అంటే ఇక్కడ మీ వీడియోలో ఆ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ మూవ్ అయింది అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని అంటే ఎక్కడ ట్రాక్ మూవ్ అవుతుంటే ఆ మోషన్ లాగా ఇది కూడా మూవ్ అవ్వాలా అన్నదైతే ఉంటుంది. రెండోది అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిక్స్ బ్లర్ పొజిషన్ అని చూసారా, ఇక్కడ ఒక కాడనే ఉంది అనుకోండి, ఇక్కడ మీద చూసారా దీన్ని అంటే ఇది ఒక కాడనే ఉంటుంది కాబట్టి ఒకవేళ దాన్ని అలా ఒక్క దగ్గర ఉండేదాన్నే బ్లర్ చేయాలా అని అయితే అడుగుతుంది. మీ ఇష్టం, మీకు ఏ విధంగా కంఫర్ట్ అయితే ఆ విధంగానైతే సెట్ చేసుకోవచ్చు. దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని వేరే పొజిషన్ కూడా తీసుకువెళ్ళచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టైం లైన్లో మీరు ఏమైనా చేంజెస్ చేద్దామనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ నేనైతే దీన్ని సేవ్ పైన నొక్కుతున్నాను, అయిపోయింది కాబట్టి. ఇక్కడ సేవ్ పైన నొక్కినట్లయితే ఇక్కడ ఈ పార్ట్ అంతా బ్లర్ అయిపోతుంది వీడియోలో. ఇక్కడ మీకైతే వీడియో ఎడిట్ అయిపోవడానికి అంటే అక్కడ బ్లర్ అయ్యడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ముందుగా మీరు మూడో ఆప్షన్ ఆడియో దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ మీరైతే ఆడియోని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ దగ్గర నొక్కినట్లయితే మీకు ఇక్కడ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న అన్ని పాటలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు సింపుల్గా మీరు ఇక్కడ సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేసుకోవచ్చు, లేదు నాకు ఏదైనా పర్లేదు అంటే ఇక్కడ ఉన్న వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికైతే మీరు ఎటువంటి క్రెడిట్స్ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. నేనైతే సింపుల్గా ఇక్కడ ఉన్న చిన్నదాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ యాడ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ పాట అయితే వీడియోలోకి యాడ్ అవుతూ ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ బటన్ పైన నొక్కినట్లయితే మళ్ళీ ఇక్కడ సేవ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడైతే నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత మీకైతే ఈ వీడియో అయితే అక్కడ మీ వీడియోలోకి పాటను అయితే వస్తూ ఉంటుంది, అంటే యాడ్ అవుతూ ఉంటుంది. దానికి కూడా కొద్ది సమయం అయితే పడుతుంది, మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కింద ఎండ్ స్క్రీన్స్ అలాగే ఇన్ఫో కార్డ్స్ అయితే ఉన్నాయి చూసారా, అవి ఇక్కడే కాదు బయట కూడా ఇవ్వచ్చు. నేనైతే వాటిని చూపిస్తాను. ఇక్కడ మీకైతే ఇక్కడ ఎడిట్ సింబల్ పెన్సిల్ సింబల్ ఉందా, దాన్ని అయితే నొక్కాలి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే కింద ఎండ్ స్క్రీన్ అలాగే ఐ కార్డ్స్ అని అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎండ్ స్క్రీన్ పైన అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. దాంట్లో ముందే యాడ్ చేసింది, మీకైతే డిలీట్ చేసి మళ్ళీ ఎలా యాడ్ చేయాలో క్లియర్ కట్గా చెప్తాను, మీరైతే ఈ విధంగా ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఇక్కడ మ్యాక్సిమం 4 ఎలిమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒకటి సబ్స్క్రైబ్ బటన్, అలాగే ఇంకొకటి అయితే వీడియో బెస్ట్ ఫర్ వ్యూవర్ అని అయితే కనిపిస్తుంది చూసారా, ఇదైతే వీడియో ఆటోమేటిక్గా యూట్యూబ్ డిటెక్ట్ చేసి మంచి వీడియోని అయితే వ్యూవర్స్కి అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలాగా మనం ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఎలిమెంట్ ఉంది చూసారా, ఇక్కడైతే నొక్కాలి. నొక్కిన తర్వాత మీరైతే ఇక్కడ వీడియోస్ అలాగే ప్లేలిస్ట్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఎందుకు అలా బ్లర్ మోషన్లో కొంచెమే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసాం కాబట్టి అది ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మరి లింక్ ఎందుకు ఆ విధంగా కనిపిస్తుంది అంటే అక్కడ మనం లింక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ ఆన్ అయి ఉండాలి. మానిటైజేషన్ ఆన్ అయితే మాత్రమే లింక్ని అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఇంకొకటి ప్లేలిస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ప్లేలిస్ట్ పైన నొక్కుతున్నాను. నొక్కగానే మీ ఛానల్లో ఉన్న అన్ని ఇక్కడ ప్లేలిస్ట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఏది కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నేనైతే ఇంకొకటి అయితే వీడియోని సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ వీడియో బటన్ పైన అయితే నొక్కాను. ఇక్కడ మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని అయితే కనిపిస్తుంది చూసారా. ఒకవేళ మీరు అంటే రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోనే ఇక్కడ కనిపించాలంటే ఇది పెట్టుకోండి. ఇక్కడ బెస్ట్ ఫర్ వ్యూవర్ అనేది
ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసింది కాబట్టి అదైతే ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ చూస్ అ స్పెసిఫిక్ వీడియో అని చూసారా, ఇక్కడ నొక్కినట్లయితే మీరు మీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే ఇక్కడ చూడగలుగుతారు. అంటే ఇక్కడ అన్ని వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిందని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే లోడ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఐ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఐ సింబల్ ఉండి కార్డ్స్ చూసారా, అక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ వీడియో, అలాగే ప్లేలిస్ట్, ఛానల్, ఇక్కడ లింక్ చూసారా, ఇది మళ్ళీ అంతే మోనటైజేషన్ ఆన్ అయితే మాత్రమే లింక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ టైం లైన్లో ఈ నిలువు గీతను అయితే జరుపుకుంటూ ఇక్కడ వీడియో కావాలంటే వీడియో, ఇక్కడ లేదు మాకు ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్, అది జరుపుతూనే పెట్టుకోవాలి. ఒక్క కాడ పెడితే అన్నీ విజిబుల్ అవ్వవు కాబట్టి మనమైతే జరుపుకుంటూ, అంటే ఇక్కడ సేమ్ వీడియో సెలెక్ట్ అయ్యి అంటే 2 సేమ్ వీడియోస్ అయితే మాత్రం కావు, వేరే వేరే కావాలి కాబట్టి ఇక్కడ వేరే ఇలా మీకు ఇష్టం వచ్చిన అయితే అన్నీ అయితే ఇక్కడ మీకు కావాలంటే వేరే వాళ్ళ ఛానల్ కూడా ఇవ్వచ్చు. ఎనీథింగ్ దట్ ఇట్ బి. నేనైతే నా ఛానల్ పేరే సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నా ఛానల్ 268 కాబట్టి దీన్ని అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఛానల్ కార్డ్ మస్ట్ హ్యావ్ అ కస్టమ్ మెసేజ్ అని అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మీరు ఛానల్ పెట్టినట్లయితే మీరు ఏదో ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నేనైతే నార్మల్గా హాయ్ అని అయితే పెడుతున్నాను, అంటే మీకు చెప్తున్నాను కాబట్టి ఇలా పెట్టాను. లేదంటే నా ఫ్రెండ్ ఛానల్ అదే అని పెట్టేవాడిని. ఇక్కడ సింపుల్గా మీరైతే సేవ్ పైన నొక్కినట్లయితే అన్నీ ఇక్కడ సేవ్ అవుతూ ఉంటాయి. మరి ఈ విధంగా మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి వాటినైనా వీడియోలో అప్లోడ్ చేసినప్పటికీ. మరి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అప్లోడ్ చేసిన వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏమైనా తప్పులు ఉన్నా సెర్చ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.